ఎంక్వైరీకి ఓకే, కమిషన్ చైర్మన్ మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం. సుప్రీం షాక్ ఇచ్చింది అనలే, ఆదేశం జారీ చేసిందని రాసుకొచ్చిండు. సాఫ్ట్గా రాసుకొచ్చిండు వెలుగు పేపర్ వాడు. చెప్పు పెట్టి తన్నీలా అంటలేడు, తువాళ్ళ పెట్టి కొట్టిండ్లే. ఆ చెప్పుతోటి డైరెక్ట్ చెప్పుతో కొట్టలే, తువాళ్ళలో చెప్పు కట్టి కొట్టిండ్లు. కాబట్టి అది చెప్పో కట్టో షీపురు కట్టో మాకు అర్థమైతే లేదు, కాబట్టి తువాళ్ళలో పెట్టి కొట్టిండ్లు అని ఆయనకైనా సర్ది చెప్పుకుంటాను అన్నట్టు. డైరెక్ట్ చెప్పుతోటి ఇసిరేసిండ్లు అని రాసుకొత్తలేడు. సిగ్గు తీసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యర్థం. ఇది సిగ్గుచేటు కాదు. ఏ కమిషన్ అన్న ప్రెస్ మీట్ పెడుతుందా? ప్రెస్ మీట్ పెట్టి పైగా నీకు దేంటిది, నువ్వు ఎంక్వైరీ చేసి సబ్మిట్ చేయాలి ప్రభుత్వానికి. నువ్వే ప్రెస్ మీట్ పెడతావు, నువ్వే జడ్జిమెంట్ ఇస్తావు, నువ్వే దొంగ అని తెలుస్తావు. ఇదా పద్ధతి? కమిషన్ చైర్మన్ పద్ధతి ఇదా? నీ అర్థం అయితే లేదా? నీ దురుద్దేశం అర్థం అవుతే లేదా? దీంట్లో ప్రెస్ మీట్ పెట్టినావంటే ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న ప్రభుత్వం. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన విచారణ. కేసీఆర్ విజయమే ఇది. కేసీఆర్ ఎట్లా తొడవాసం పెట్టాలో గట్టిన తొడపాసం పెట్టింది. తొడలు బిండి ఇడిచిపెట్టిండి. ఇక సిగ్గుపోతాంది వీళ్ళది, ఒర్రి ఒర్రి సత్తాంది. ఏడు వల్ల నవ్వల్ల ఏం అర్థం కాకుండా ఉన్నది. గట్లున్నది వీళ్ళ కథ. సుప్రీంకోర్టుకు పోతే కానీ బుద్ధి రాలే వీళ్ళకు. కింద ఏమంటాడో నరసింహారెడ్డి గారు, తప్పుకుంటున్నా, తప్పుకోకపోతే అక్కడనే కురిసేసి కూర్చో. తప్పుకోకపోతే ఏం చేస్తావు సార్? తప్పుకోవాల్సిందే, నువ్వు చేసిందే తప్పు. తప్పుకుంటున్నా, సుప్రీం ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. 28 మందికి లేఖ రాస్తే కేసీఆర్ ఒక్కరే స్పందించలేదు. ఎందుకు స్పందిస్తాడు ఆయన? ఎందుకు స్పందిస్తాడు? ఆయన పేపర్ వర్క్ చేస్తాడు. మీరు ఎట్లా ఒంటెద్ది పోకడలకు పోతాలో ఆయన కూడా గట్లనే పేపర్ వర్క్ చేసి మీ తొండితనాన్నంతా వివరిస్తాడు. ఆయన అసలే మొండి మొగడు ఆయన. అసలే సమ్మానంగా చేతులు కట్టుకొని ఉరికేస్తా. ఏంటి ఆయన? ఓ 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నది. ఓ 14-15 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమానికి రూపమై నడిచిండు. పైగా 10 సంవత్సరాలు పసిపిల్ల లాంటి రాష్ట్రాన్ని పెంచి పెద్ద చేసిండు, స్థిరత్వంగా నిలబెట్టిండు. ఆ గౌరవాలు కూడా లేకుండా ఆయనను అభాసపాలు చేయాలని, ఆయనను అవమానించాలని, ఆయన మీద దుమ్మెత్తిపోయాలని ఎదురుదాడి చేసినట్టు, ఓ గౌరవం లేకుండా రాండి బహిరంగ విచారణకు రాండి. ఇదా తీరు? ఒక ఉద్యమకారుడు, ఒక కొత్త రాష్ట్రాన్ని నిలబెట్టినోడు, ప్రజల చేత శభాష్ అనిపించుకున్నాడు. పరిపాలనలో అవినీతి అక్రమాలంటే అవి తేలవలసిందే. కానీ పరిపాలనలో శాంతి భద్రతల విషయంలో, అనేక వర్గాల విషయంలో సమానత్వం పాటించి, కులతత్వం లేకుండా మతతత్వం లేకుండా అన్ని వర్గాలను సమానంగా చూసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయనను పట్టుకొని బహిరంగ విచారణకు రావాలి అంటే ఆయనకు తెలివి లేదా? మీ అంత తెలివి అసలు ఆయనకు లేనే లేదనుకున్నారు. లెటర్లో ఆయన వాడిన భాష బాగలేదు, ఆయనకు అట్నే తెలుసు. మరి ఆయన భాషే అది. గా భాషతోటే కదా తెలంగాణ ప్రజల హృదయాన్ని గెలుచుకున్నది. ఆయన భాష ఆయనదే, నీ భాష నీదే. రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి లెక్క పేగులు మెడలు వేసుకుంటాయని అయితే అనలేదు కదా. రేవంత్ రెడ్డి లెక్క కాకిని కాల్చి చంపుతానైతే అనలేదు కదా. నేను ఎప్పుడు రేవంత్ని కలవలేదు. రేవంత్ని కలవకముందే నేను ఎన్నుకున్నారు కదా. ఎవరు ఎన్నుకున్నారయ్యా సారు మిమ్మల్ని? చెప్పు జరా. నిన్ను నియమించింది ఎవరు? నిన్ను ఎన్నుకున్నది ఎవరు? నిన్ను కమిషన్ చైర్మన్గా పెట్టింది ఎవరు? అది చెప్పు. నాపై అబద్ధాలు ప్రచారం చేశారు. ఏది, మీ భార్య భూమి కబ్జా చేయలేదా ఓయిలో? మీ భార్య గారు భూమి కబ్జా చేయలేదా ఓయిలో? విద్యుత్ కొనుగోలపై నివేదిక పూర్తయిందని వెల్లడి. ఈ నివేదిక మళ్ళా చింపి శతకుప్పలేసి మళ్ళొక నివేదిక రెడీ చేయాలి. లేకపోతే ఇది అబద్ధాల నివేదిక అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇది అబద్ధాల నివేదిక అయి ఉంటుంది. ఒకవేళ ఈయన తప్పుకుంటాను కదా, నరసింహారెడ్డి గారు తప్పుకుంటాను కదా, మళ్ళీ ఇంకో రెడ్డిని ఒకవేళ పెడితే అది కూడా తప్పుడు నివేదిక సృష్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సుప్రీంకోర్టే ఒక వ్యక్తిని పెట్టి ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంపై విచారణ చేయాలి. విచారణ జరగాలని మేము కూడా అనుకుంటాను. కానీ రెడ్డికి సంబంధించిన జడ్జిలు ఇలాకి వస్తే ఖచ్చితంగా అక్రమాలు, అన్యాయం అన్ని జరుగుతాయని మా ఒక్క అనుమానం. కాబట్టి పారదర్శకంగా జరగాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఒక జడ్జి గారిని వీళ్ళు నియమించాలి.